మనిషి అన్నాక కోరుకున్నది ఒకటే, అది ఎవరైనా సరే ఎలాంటి ఆటంకాలు రాకుండా జీవితం అంతా హ్యాపీగా ఉండాలి, ఎలాంటి బాధలు పడకుండానే లైఫ్లో గొప్పోడిని అయిపోవాలి, సక్సెస్ కొట్టేయాలి. అది ఏ ఏజ్లో అవని. చిన్నప్పుడు దెబ్బ తాకకుండానే సైకిల్ నడపడం వచ్చేయాలి, ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వకుండా 100కి 100 మార్క్స్ కొట్టేయాలి. మనకొచ్చే అమ్మాయికి కన్ను సొట్ట అవ్వకూడదు, కలర్ తేడా అవ్వకూడదు, చాలా అందంగా ఉండాలి, ఎవ్వరూ ఒక్క వంక కూడా పెట్టకూడదు. ఫస్ట్ అటెంప్ట్ చేసిన ఎగ్జామ్కే జాబ్ వచ్చేయాలి. మనకి ఓన్లీ హ్యాపీ మూమెంట్సే కావాలి, సక్సెసే కావాలి. కానీ సాడ్ మూమెంట్స్ వద్దు, బ్యాడ్ థింగ్స్ అస్సలే వద్దు. సంతోషం అనే ఒక మాయలో పడి మనం పడ్డ కష్టాలే లైఫ్లో మనకి ఒక మెసేజ్ ఇస్తుందని మాత్రం తెలుసుకోలేకపోతాం. లైఫ్లో పెయిన్ఫుల్ మూమెంట్స్ వస్తేనే ఏదో మిస్టేక్ చేసామని తెలుస్తుంది, ఏదో తప్పు చేస్తున్నామని మనసుకు అర్థమవుతుంది. ఒక రకంగా మనకి అజాత శత్రువు మన బాధే, కానీ అదే మనకి లైఫ్లో ఏం చేయకూడదో నేర్పించే ఒక మంచి గురువు. ఒకసారి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎదురైతేనే మళ్ళీ జన్మలో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకుండా ఇంకొకరికి సలహా ఇస్తాం. ప్రకృతి అందించే అందమైన ఇంద్రధనస్సు చూడాలంటే ఎంత కష్టమైనా వర్షాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, ఎలాంటి చెడులో అయినా ఒక మంచి దాగుంటుంది అని. మనం దాన్ని బయటకు తీయాలి, అంతే. అందమైన ఇంద్రధనస్సు నీ లైఫ్లో కూడా వస్తుంది, బట్ దానికంటే ముందు కొన్ని కష్టాలు అనుభవించడానికి, ఎదుర్కోవడానికి ముందే ఒక హీరోలా సిద్ధంగా ఉండాలి. సొసైటీలో హీరో అంటే సినిమాలో హీరో కాదు, నీలా నాలా మనందరిలా ఒక సాధారణ మనిషి. పట్టుదలతో బలంగా తయారవుతాడు, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఓర్పుతో ఎదుర్కొంటాడు, చివరికి విజయాన్ని సాధిస్తాడు. అంతేకాని ఏ బాధలు లేకుండా సంతోషం ఒక్కటే కావాలి అని ఆలోచించుకుంటూ కూర్చోడు.